ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనంలో చూసుకుంటే, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అయితే సమయం ఇచ్చారు కానీ అది ఏమవుతుందంటే మారు మనసు పొందలేదట, జారత్వంలోనే తిరుగుతుందంట. ఇంకా మనుషులు చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు దేవుని సన్నిధికి వెళ్ళినా కూడా వాళ్ళలో ఏం కలగట్లేదంటే మారు మనసు కలగట్లేదు, వాళ్ళలో పశ్చాత్తాపం లేదు, వాళ్ళలో నీతి లేదు, వాళ్ళలో యథార్థత లేదు, వాళ్ళలోని భక్తి లేదు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ప్రియమైన వారలారా, మనం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, దేవుణ్ణి ఎప్పుడైతే మనం నిజంగా సొంత రక్షకుని ఎప్పుడైతే అంగీకరించామో, మనలో ఉన్నటువంటి ఈ యొక్క క్రియ ఏదైతే ఉందో, దేవునికి అసహ్యమైనది ఏదైతే హేయమైన క్రియలు మనం చేస్తున్నామో, దేవునికి నచ్చని పనులు ఏవైతే చేస్తున్నామో, అది దయచేసి అది విడిచిపెట్టగలిగితే దేవుడు మనకున్న పరిస్థితుల్ని